నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. సైమా ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ గారు కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చినా కూడా గుర్తింపు లేదు. సైమా గుర్తించింది కానీ తెలుగు ఇండస్ట్రీ గుర్తించలేదు. ఇక్కడ ఎవరి కుంపటి వారిదే. అందరూ కలిసి ఉంటే చాలా మంచి పనులు చేయొచ్చు, అందుకే ఏ విషయంలోనూ కల్పించుకోవటం లేదు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. దీని మీద మనతో మాట్లాడేందుకు నట్టి కుమార్ గారు, నిర్మాత, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి అల్లు అరవింద్ గారు అలాంటి కామెంట్స్ చేయటం వెనక అంటే ఏంటి, ఇండస్ట్రీలో సఖ్యత లేదా, ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలు పడుతూ ఉంటారు అన్నట్టు ఆ మీనింగ్ వచ్చేలాగా అక్కడ మాట్లాడారు. ఎవరిది వాడదే, ఎవరి కుంపటి వాడదే, అంటే ఎవరితో ఎవరికి సంబంధం ఉండదు అన్నట్టు ఆయన మాట్లాడారు. ఏంటి, ఎందుకు ఆయన అలా అనాల్సి వచ్చింది? ఇప్పుడు జరుగుతున్నటువంటి సమ్మె కూడా దీనికి ఏమైనా లింక్ చేసే అవకాశం ఉందా? ఉందండి. ఎందుకంటే ఒకటండి, కుంపటి ఎవరు పెట్టారండి? అరవింద్ గారు కాదా? పెద్దలందరూ సైడ్ అయిపోయింది ఎవరండి? గిల్టన్ పెట్టింది మీరు కాదా? మేము మిమ్మల్ని ఎప్పుడైనా గౌరవించలేదా? కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ మేము పెట్టిన ఛాంబరా? మేము పెట్టిన కౌన్సిల్లా? మీరందరూ పెద్దలందరూ కలిపి పెట్టిన ఛాంబర్లే కదా. దాదాపు 40-50 సంవత్సరాలు అయిన ఛాంబర్లో, కౌన్సిల్లో మీరు ఇక్కడ సినిమా తీసిన వాళ్ళు వాళ్ళకి పెన్షన్ ఇవ్వబడుద్దని, మెడిక్లెయిమ్ ఇవ్వబడుద్దని, వాళ్ళు మొత్తం టోటల్గా ఎక్కువ జనాలు ఎక్కువైపోయారని, వాళ్ళు మీటింగ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని. ఇప్పుడు దిల్ రాజు గారికి మీకు పడదు, మైత్రి రవి గారికి మీకు పడదు. అంటే మీ నలుగురిలో మీరే 4 పార్టీలు అయ్యారు, మేము ఎవరు అవ్వలేదండి. ఛాంబర్ నుంచి మేము లెటర్ రాస్తే స్పందించరు, కౌన్సిల్ నుంచి లెటర్ రాస్తే స్పందించరు, పోనీ ఏమైనా సన్మానం చేద్దామంటే స్పందించరు, ఎవరైనా చేద్దామంటే 4 సెక్యూరిటీలు దాటి వెళ్ళాలా. మీకు ఫోన్ చేయాలంటే 3 పిఎస్ దాటిన తర్వాత మీ దగ్గరికి రావాలా. ఇంకా చిరంజీవి గారు బెటర్, డైరెక్ట్గా ఫోన్ అయినా చేసుకోవచ్చు. అరవింద్ గారు చేయాలంటే మేము 3 ఫోన్లు దాటి వెళ్ళాలి. ఆ 3 పిఎల్ దగ్గర మా పిఆర్ఓ దగ్గర ఆగిపోతాం. అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా, దాంట్లో నటుకుమార్. అది దూరం అవుతుంది ఎవరండి? దగ్గర చేయాల్సిన బాధ్యత ఎవరిది? పెద్దలుగా మీరందరూ మాకు నేర్పించాలి, మేము తప్పు చేస్తే దండించాలి. ఆ జాతీయ అవార్డులకి మన ఛాంబర్ని సన్మానం చేసేవారు, ఆ కౌన్సిల్ని సన్మానం చేసేవారు. 24 క్రాఫ్ట్స్ మా అసోసియేషన్లో అన్నీ కలిపి ఒక ఈవెంట్ కింద చేసేవారు. ఈరోజు ఆ ఈవెంట్ కార్యక్రమం లేదు అంటే మీరు బయటికి వెళ్ళిపోవడం కారణం కాదా? మీ 10 మంది దూరం అయిపోవడం కారణం కాదా? మీలో మీరే మాట్లాడుకోవడం కారణం కాదా? ఎక్కడైతే సినిమా టీవీ యాడ్స్ వచ్చేస్తున్నాయని చెప్పేసి ఆ టీవీ యాడ్స్ డబ్బులు వచ్చేస్తే అదంతా 10 మంది ప్రజలకు మనం మెడిక్లెయిమ్ ఇస్తున్నామని, 10 మంది ప్రజలకు మన పెన్షన్ ఇస్తున్నామని, మరి మీరు అందరూ ఆ డబ్బుల కోసం అని బయటికి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదా? మరి ఇప్పటికీ కూడా TV9 ఆల్ యాడ్స్ అన్ని కూడా మీరే డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ 10 మంది డబ్బులు ఏమయ్యాయో తెలియవు, ఎన్ని కోట్లు వచ్చాయో తెలియవు. కానీ మాకు ఏమీ లేకపోయినా మెంబర్షిప్ల మీద ఏదో వచ్చి పెన్షన్ ఆపట్లేదు, మెడిక్లెయిమ్ ఆపట్లేదు, మీరు వస్తానన్నారు ఇస్తానన్నారు అన్నీ అన్నా కూడా రాకపోయినా మేము మాత్రం ఏమి ఆపలేదు. ఇది ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా గర్వంగా చెప్తున్నాం. ఇది గర్వంగా చెప్తున్న మాట. అంటే దూరం ఎవరయ్యారు అనేది అరవింద్ గారు తెలుసుకోవాలా, దగ్గర ఎవరయ్యారు అనేది అరవింద్ గారు తెలుసుకోవాలా. ఈరోజు అవార్డులకి మన మీటింగ్ పై ఈవెంట్ పెట్టలేని మీటింగ్ ఏంటి? ఈరోజు ఛాంబర్లో మనం ఇన్ని రోజులు అవుతున్నా కూడా బంద్ కాల్ఫర్ కాకుండా బంద్ ఎందుకు జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బంద్ ఎందుకు అవుతుందని మీరు ఆలోచించారా? మళ్ళా ఇక్కడ చిన్న సినిమా నిర్మాతలకు 2 కుంపట్లు పెట్టినట్టు మొన్న ఒక మీటింగ్ పెట్టారు, ఒక రేజింగ్ స్టార్ మీటింగ్ అని. మాకు చిన్న సినిమా నిర్మాతలు ఏమండి, చిన్న సినిమా, రేజింగ్ స్టార్, పెద్ద సినిమా, కార్మికుడు కష్టపడితే సినిమా తీస్తే ఆ సినిమాకి రావాల్సింది ఏదైనా ఉంటే మన అందరం కూర్చొని ఛాంబర్ అండ్ సుప్రీం ఛాంబర్లో కూర్చోవాలి. గవర్నమెంట్లో పట్టించుకోవు. గవర్నమెంట్లో ఇండివిజువల్గా వాళ్ళకి ఏంటంటే వీళ్ళతో సన్మానం చేస్తారు, వీళ్ళు సన్మానం చేసుకుంటారు. మరి ఎవరు పట్టించుకుంటారు? అందుకే ఇండస్ట్రీ ఎవరికి వాళ్ళే వేరే యమునా తీరు, ఎవరి కుంపటి వాళ్ళదే. అందుకే మన సన్మానం మనమే చేసుకోవాలా, మన సాల్వే మనమే తెచ్చుకోవాలా అన్నట్టు అరవింద్ గారు చెప్పారు. ఇండస్ట్రీలో మన సన్మానం మనమే చేసుకోవాలి, మన యొక్క సాల్వ మనమే తెచ్చుకోవాలన్నట్టు చెప్పారు. కనుక నేను అరవింద్ గారు కానీ నేను పెద్దలందరిని అడుగుతున్నాను, మేము ఎక్కడైనా ఏ రోజైనా ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ మిమ్మల్ని ఏదైనా ఒక చిన్నది మీరు చేస్తున్న పనుల్లో మేము ఎక్కడైనా తప్పు పట్టామా? మీరు గవర్నమెంట్ ద్వారా వెళ్తున్నప్పుడు మేమేమైనా తప్పు పట్టామా? మేము అడిగిందల్లా ఒకటే, చిన్న సినిమాలకి 5వ షో ఇవ్వండి. చిన్న మల్టీప్లెక్స్లో మాకు 20% ఆక్యుపేషన్ ఆల్రెడీ జీవో ఉంది, గాంధీ గారి జీవో, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఆ జీవోని పాస్ చేయండి. మీరు 100 రూపాయల టికెట్ పెట్టండి, మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్, 80% మీరు 500 పెట్టుకోండి, 10,000 పెట్టుకోండి టికెట్, మాకు అవసరం లేదు అని చెప్పాం. మరి మేము అడిగినవి అయ్యే 2 కదా.
మేము ఎప్పుడైనా మేమేమైనా అడిగామా? మేము స్థలాలు అడిగామా, ఇల్లులు అడిగామా, అపార్ట్మెంట్లు అడిగామా, లేకపోతే మీ ఆస్తుల్లో వాటాలు అడిగామా? అడగలేదు కదా. మరి పెద్దలు అరవింద్ గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, మరి పెద్దలు మనం అందరూ కలిపి కూర్చొని, మరి రాఘవేంద్రరావు గారు అందరూ కూర్చొని మాట్లాడాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి అవన్నీ మాట్లాడకుండా ఇన్ని రోజులు అవుతుంది, బంద్ అవుతుంది చూసి చూడనట్టు వదిలేసి, ఫోన్లే మనం ఇప్పుడు షూటింగ్లు ఏం అవ్వవు కదా, వర్షాలు పడుతున్నాయి కదా, మనకి ఇప్పుడు షూటింగ్లు అవ్వవు కదా, వాళ్ళే దిగి వస్తారంటే మనం దిగి వస్తారు అనడం తప్పు. కార్మికుడి బాధ చూడడం అనేది కంపల్సరీ చూడాలి. కార్మికుడిని మనం ఒక దారిలో తీసుకురావాలి. మనం వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అంటున్నారు, కానీ మాకు ఎంత పెంచుతారని అడుగుతున్నారు. మనం ఎంత పెంచుతున్నామో కూర్చుంటామో మాట్లాడుకుంటామో సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలా లేదా? ఇది గవర్నమెంట్లు కూడా చూసి చూడనట్టు వదలడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్లు కూడా, రెండు గవర్నమెంట్లు మీకు నిర్మాతకు అండగా ఉంటాం అంటే కార్మికులు లేని నిర్మాత ఎక్కడున్నాడండి? నిర్మాత లేని కార్మికుడు ఎక్కడున్నాడు? అందరూ కలిపి ఉంటేనే సినిమా. 24 అవార్డులు వచ్చాయి కదండి తెలుగు ఇండస్ట్రీకి. 7 నేషనల్ అవార్డులు వచ్చినా కూడా 7 నేషనల్ అవార్డ్స్ వచ్చాయండి. 7 నేషనల్ అవార్డుకి కంగ్రాచులేషన్ చెప్పాం, అన్ని చెప్పాం. సన్మానం చేయడానికి ఎవరు వస్తారండి? ఏ హీరో వస్తున్నారు చెప్పండి? ఈ మధ్య కార్యక్రమాల్లో, గవర్నమెంట్ కార్యక్రమాలు, ఈవెంట్ కార్యక్రమానికి ఎవరైనా వస్తున్నారా? మొన్న ఉదాహరణకు తీసుకుంటే గద్దర్ గారి అవార్డులో ఒక్క అల్లు అర్జున్ గారు తప్ప ఎవరున్నారు చెప్పండి? విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? పోనీ మొన్న చంద్రబాబు నాయుడు గారు అందరితో కలిపి మీటింగ్ పెట్టడానికి ఆయన మీటింగ్ పెట్టారు, పాపం టైం ఇచ్చారు. లాస్ట్ 1 month బ్యాక్ ఇస్తే దాంట్లో నేను కూడా ఉన్నాను. మరి అందరూ కలిపి 6 మాత్రమే బస్సు కార్ నెంబర్లు ఇచ్చారు. తక్కువ వాళ్ళందరూ ఏమయ్యారండి? సెకండ్ సండే ఆ రోజు షూటింగ్లు ఉండవండి. సెకండ్ సండే షూటింగ్లు ఉండవు. మరి ఎవరు రాలేదు. అప్పుడు చూసి ఏం చేశారంటే షూటింగ్ని దుర్గేష్ గారు బంద్ చేశారు. ఇది ఈ మీటింగ్ని క్యాన్సిల్ చేశారు. మొన్న 14 మంది వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు, దేనికి వెళ్ళారో నేను అడగను, కానీ మరి దాంట్లోనైనా హీరోలు ఉన్నారా? ఇప్పుడు ఒక సన్మానం పెట్టాలంటే హీరో రావాలి కదండి. ఎవరికి సన్మానం చేస్తాం? ఎవరికి ఆ కార్యక్రమం చేస్తాం? ఆ ఈవెంట్ అనేది అందరూ అందుకుంటున్నాను కదండి. గిల్టు అందరూ కలిసి కూర్చొని మనం 24 క్రాఫ్ట్స్ అంతా కూర్చోవాలి. ఎవరి కాలు యమునా తీరు, ఎవరి గొడవలు వాళ్ళవే. ఆయన చెప్పింది ఎవరి కుంపటి వాళ్ళదే, కానీ కుంపటి పెట్టింది ఎవరు? స్టార్ట్ చేసింది ఎవరు? అది నేను అడుగుతుంది. అరవింద్ గారిని, పెద్ద ఆయన నేను అడుగుతుంది ఏంటంటే, మిమ్మల్ని మేము గుర్తించలేదా? మిమ్మల్ని మేము మీ దారిలో మేము నడుస్తాను అన్నాం కదా, మీరు ఇచ్చిన దారిలో తప్ప మేము ఎప్పుడైనా ఏదో తప్పు చేసామా? మేము ఎక్కడైనా ఇప్పుడు ఫెడరేషన్ మీటింగ్లో మిమ్మల్ని రమ్మని చెప్పలేదా? ఫెడరేషన్ మీటింగ్లో మీలాంటి కూర్చొని మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా. మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఎక్కడ మేము కాదని, మేమే ఉండాలి మీటింగ్లో అని మేము అనలేదే. నాకు మన 2:30 నన్ను రమ్మన్నా కూడా నేనేమన్నాను? మీరందరూ తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పానే. అంటే నేనంటే నాట్ ఓన్లీ నేను కాదండి, మా చిన్న సినిమా నిర్మాతలు అందరం కూడా. అంటే మీరు తీసుకునే నిర్ణయం మేము అడిగింది ఒకటే, మాకు ఏదైతే 3-4 కోట్ల లోపల సినిమాలు ఉన్నాయో మాకు 25% తగ్గించి లాస్ట్ టైం ఏదైతే అగ్రిమెంట్ చేసో దాన్ని ఆనర్ చేయండి. మాకు అంతకన్నా ఇప్పుడు పెంచుకునే పరిస్థితులు లేవు. మాకు సినిమా రిలీజ్ చేసే క్యూబ్ డబ్బులు రావట్లేదు అన్నాం. నేషనల్ అవార్డ్స్ అయినా, మనం ఫెడరేషన్ రేట్లు అయినా, అన్నిటికీ మన అందరం కలిసి ఉంటేనే అండి, కలిసి ఉంటేనే మన కుటుంబం అయితేనే. కుటుంబం ఎవరి కాదు ఇడిపోతే కాదండి. కనుక దాన్ని అరవింద్ గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలుసు, ఇప్పుడు నేనే ఉద్దేశంతోనో ఆయనకు తెలుసు. ఎందుకని నేను అంటున్నాను కదా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అండి, అల్లు అర్జున్ గారు వస్తారు, తక్కువ వాళ్ళు కూడా అవార్డులు తీసుకుని అందరూ రావాలి కదా. ఇప్పుడు అవార్డులు తీసుకున్న వాళ్ళకి గిల్టోలు పిలుస్తారా? ఛాంబర్ పిలాలా? కౌన్సిల్ పిలాలా? ఫెడరేషన్ పిలాలా? మా అసోసియేషన్ పిలాలా? రైట్ అండి. ఆయన అన్న దాంట్లో నేను ఏకీపిస్తా. ఎవరికి వాళ్ళు యమునాథి చేసింది ఎవరో అని అడుగుతున్నా, విడగొట్టింది ఎవరో అని అడుగుతున్నా, చెడగొట్టింది ఎవరో అని అడుగుతున్నా. ఒక యాడ్స్ కోసమే కదా. మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఎవరైనా ఉండొచ్చు, ఫ్రీడమ్. మిమ్మల్ని లోనే కూర్చొని మాట్లాడమని ఆ యాడ్స్ అనేది కౌన్సిల్కి వచ్చేస్తుంది. మన పెన్షన్ ఇస్తున్నాం లేని వాళ్ళకి, ఆ డబ్బులు మెడిక్లెయిమ్ ఇస్తున్నాం ఒక్క స్వార్థం కోసమే కదా మీరు బయటికి వెళ్ళిపోయారు. ఇంకేమైనా ఉందా? పోను ఓకే, మాకు స్వేచ్ఛ లేదు మాట్లాడే. మీరు ఏమి స్వేచ్ఛ ఉంది? మళ్ళా కావాలంటే ఛాంబర్కే రావాలా? ఇప్పుడు రికగ్నైజ్డ్ బాడీ ఛాంబర్, మీకు ఏది మాట్లాడి ఛాంబరే రావాలా? మరి అలాంటప్పుడు మీరు ఏం సాధించారని అడుగుతున్నా. మిమ్మల్ని లాస్ట్ టైం ఎన్నుకున్నాం, 14 మంది ఎన్నుకున్నాం. కౌన్సిల్ మీది. మీరు 2 సంవత్సరాలు ఒక్కసారైనా వచ్చారా? ఛాంబర్లో ఎన్నుకున్నాం, మీరు ఒక్కసారైనా వచ్చారా మీటింగ్కి? అంటే మీరు ఎందుకు వస్తున్నారు? ఎందుకు ఎలక్షన్లో నిల్చుంటున్నారు? దిల్ రాజు గారు ప్రెసిడెంట్ అయ్యారు, కొన్ని ఏమైనా సాధించారా? FDC చైర్మన్ అయ్యారు, ఏమైనా సాధించారా? సాధించారు. కార్మికులకి 13,50,00,000 బాకీ పడ్డారు అందరూ.
ఓకే. మరి ఆ డబ్బులైనా అయ్యో ఏ రోజు వేతనం ఆ రోజు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇప్పించాలని బాధ్యత ఉందా మీకు? అది కూడా లేదు. అంటే ఇవన్నీ నేను ఎందుకు ఎదుగుతున్నానంటే, ఇక్కడ నేషనల్ అవార్డ్స్ వచ్చిన అందరికి అభినందనలు తెలుపుతున్నాం. అభినందనలు ముందే తెలిపాం. అలాగే నేషనల్ అవార్డ్స్ వచ్చే మన సన్మానం చేయాలి, ఈవెంట్ చేయాలని అనుకుంటున్నాం. కానీ మీరు ఒక్కసారి చూడండి, గత చరిత్రలో ఈవెంట్లోని వాళ్ళే, స్టేజ్ మీద వాళ్ళే, మొత్తం కూర్చోవడం వాళ్ళే, కర్త కయా కర్మ అంతా వాళ్ళే ఉంటారు. మరి వాళ్ళే ఈవెంట్ మరి పక్కకి గిల్ట్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఈవెంట్ చేయకుండా విడగొట్టింది చెడగొట్టింది వాళ్ళు కదా. మీరు వాళ్ళకి 10 మందికే పడట్లేదు, మీకు తెలుసో లేదో. మైత్రి రవి గారిది ఒక గ్రూప్ అయిపోతే మీకు దిల్రాజు గారిది ఒక గ్రూప్ అయిపోయింది, డిస్ట్రిబ్యూషన్లో ఒక గ్రూప్ అయిపోతే ప్రొడ్యూసర్లో ఒక గ్రూప్ అయిపోయింది. ఈ గ్రూపులు లేవని గుండ్ల మీద చేసుకొని నాకు చెప్పానండి ఈ 10 మందిలో. కానీ మేము 100 మంది కలిసే ఉన్నాం. మేము అడుగుతుంది మా ఇంట్లో స్వార్థం కోసం కాదండి. మేము అడుగుతుంది ఏంటంటే, చిన్న సినిమాకి క్యూ డబ్బులు రావట్ల. మాకు చిన్న సినిమా బతకాలి అంటే మేము 5వ షో అడుగుతున్నాం. చిన్న సినిమా బతకాలంటే రేపు రాబోయే తరం మల్టీప్లెక్స్లో చిన్న సినిమా వెయ్యాలంటే 250 రూపాయలు 300 టికెట్ చూడరు. కాబట్టి మేము 20% ఆక్యుపేషన్ 100 రూపాయల టికెట్ అడుగుతున్నాం. 100 రూపాయల టికెట్ అడగడం తప్పేమని చెప్పండి? ఇది పేదవాడి కళ. ఇది గవర్నమెంట్ జీవో ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. అయ్యో పాపం చిన్నోళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, వాళ్ళు కష్టపడుతున్నారు కదా, వాళ్ళకు కూడా న్యాయం చేద్దాం అనుకున్నారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.